అన్నమయ్య జిల్లాలో కల్తీ మద్యం సిండికేట్ వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. కల్తీ మద్యం కేసులో అసలు సూత్రధారులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు స్కెచ్ వేశారని, ఆయన ఆదేశాల మేరకు రాత్రికి రాత్రే కేసు మార్చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. టీడీపీ నేతల సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాడడం న్యాయమేనా అని నిలదీశారు. నకిలీ లిక్కర్ వ్యవహారంలో రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారన్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్ జగన్. నకిలీ లిక్కర్తో రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలు చేయిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన చంద్రబాబు ఇప్పుడు నకిలీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నట్టున్నారని ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో టీడీపీ నాయకులు ఏకంగా కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీయే పెట్టి సప్లై చేసిన ఘటన రాష్ట్రంలో మద్యం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోందన్నారు వైఎస్ జగన్. రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ లిక్కర్ సిండికేట్లు, నకిలీ మద్యం తయారీతో ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని మండిపడ్డారు. అలా టీడీపీ నాయకులు గడించిన అక్రమ సంపాదన పైనుంచి కింది వరకు పంచుకుంటున్నారని ఫైర్ అయ్యారు. వ్యవస్థీకృతంగా ఈ దందా కొనసాగుతోందన్నారు వైఎస్ జగన్. కూటమి సర్కారు లిక్కర్ సిండికేట్లు, బెల్ట్ షాపుల మాఫియా, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రావద్దనే పక్కా స్కెచ్ వేశారన్నారు జగన్. తమ వ్యాపారానికి అడ్డు రావద్దనే ఉద్దేశంతోనే వ్యూహం ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలపై విష ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా వాటిని తీసివేసి టీడీపీ సిండికేట్లకు మద్యం షాపులను అప్పగించారన్నారు. మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూములు అన్ని టీడీపీ వాళ్లవేనని, అక్రమ మద్యం తయారీదారులు కూడా టీడీపీ నేతలే అని ఆరోపించారు వైఎస్ జగన్. నకిలీ లిక్కర్ ను టీడీపీ నేతలే తయారు చేసి బెల్ట్ షాపుల ద్వారా వాటిని అమ్మి వాటాలు వేసుకుని పంచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలోని ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమేనన్న వార్తలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయన్నారు వైఎస్ జగన్. లిక్కర్ వ్యవహారంలో మీ వ్యవస్థీకృత నేరాల ద్వారా ప్రజల ప్రాణాలకు తీవ్ర ప్రమాదం ఏర్పడమే కాదు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి విచ్చలవిడిగా మద్యం విక్రయాలను పెంచడమే కాకుండా లిక్కర్ మార్కులు పెట్టారని మండిపడ్డారు జగన్. ఇల్లీగల్ బెల్ట్ షాపులు తెరిచారని, ప్రతి వీధిలోనూ బెల్ట్ షాపులున్నాయని, రాత్రి పగలు తేడా లేకుండా లిక్కర్ అమ్మడం మొదలు పెట్టారని ఆరోపించారు వైఎస్ జగన్. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా లిక్కర్ విక్రయించినప్పుడు తొలి 5 నెలల్లో 6,782 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మిన 6,992 కోట్ల ఆదాయం సమకూరిందన్నారు. కాగ్ లెక్కల ప్రకారం ప్రతి ఏటా సహజంగా వచ్చే 10% పెరుగుదల కాకుండా కేవలం 3.10% వృద్ధి ఉందన్నారు. అంటే ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని సిండికేట్ల రూపంలో, కల్తీ లిక్కర్ తయారీ రూపంలో టీడీపీ ముఠా కొట్టేస్తోందని తెలిసిపోతోందన్నారు వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ లిక్కర్ వ్యవహారాలు వెలుగు చూసినా విచారణ మాత్రం తూతూ మంత్రంగానే కొనసాగుతున్నాయన్నారు. దీంతోనే ఈ అక్రమాల వెనుక ఉన్నది టీడీపీ వాళ్లే అని తెలిసిపోతోందన్నారు. ములకల చెరువు ఘటన తరువాత మద్యం షాపుల్లోనూ, బెల్ట్ షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరిపి కల్తీ బాటిళ్లను పట్టుకోలేదన్నారు. పైగా దీనికి కారకులైన వారిని రక్షించే ప్రయత్నం చేశారన్నారు జగన్. అన్నమయ్య జిల్లా స్థాయి ముఖ్య నేత, టీడీపీ ఇన్ఛార్జ్ కనుసన్నల్లో ఈ కల్తీ మద్యాన్ని తయారు చేస్తే వీరిని తప్పిస్తూ తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. ఈ నేరాన్నంతటినీ విదేశాల్లో ఉన్న మరో వ్యక్తిపైకి తోసేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు సూత్రధారులను కాపాడేలా స్కెచ్ వేసి సీఎం ఆఫీస్ డైరెక్షన్ లో రాత్రికి రాత్రే కేసు మార్చేశారన్నారు. సొంత ఆదాయాల కోసం ఇలా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం న్యాయమేనా అని నిలదీశారు వైఎస్ జగన్.